నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరులోని విద్యానగర్ 4వ లైన్లో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజా టీడీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ శ్రీ కోవెలమూడి నాని ఆధ్వర్యంలో పేదలకు హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అందరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, డిస్టెన్స్ పాటించాలని, ఈ క్రమంలో ఆహారం దొరకక అలమటిస్తున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని, తమ పార్టీ ఎల్లప్పుడూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో ముందు ఉంటుందని ఆయన తెలిపారు. పేదలకు హిజ్రాలకు నిత్యావసర సరుకులు మాస్కులు పంపిణీ చేశారు. అధ్యక్షులు డివిజన్ కార్పొరేటర్ గారు ఇట్లానే ప్రప్రదంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి కోవెలమూడి నాని గారి ఆధ్వర్యంలో పేద దివ్యాంగులకి అట్లానే హెజరాలకి వారికి నిత్యావసర సరుకులు అందజేయాలని ప్రతి పేదవాడిని ఆదుకునే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం అన్ని డివిజన్స్లో కూడా జరుగుతున్న ప్రప్రదంగా 42వ డివిజన్లో ఈరోజు దివ్యాంగులకి హెజరాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా వ్యాధితో బాధపడకుండా అందరూ శ్రద్ధ వహించి ఎవరైతే కరోనా మహమ్మారిని తరిమి కొడతారో వారందరూ ఆరోగ్యాలతో ఉండాలని, అలానే ఈ టైంలో వారిని ఆదుకునే విధంగా కరోనా మహమ్మారితో ఉన్న వారి పేదవారిని ఆకలి తీర్చే విధంగా దివ్యాంగుల్ని అలానే హెజరాలను కూడా గుంటూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలానే ఈరోజు మా డివిజన్లో 42 డివిజన్లో ఈ కార్యక్రమం చేపట్టడం మా మాజీ కార్పొరేటర్ గారు ఉజ్జి గారు అలానే డివిజన్ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నిత్యం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రప్రదంగా పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. అలా కాని లేనిదే తెలుగుదేశం పార్టీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి పేదవాడిని ఆదుకునే విధంగా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే స్థాపించాడో పేదవాడికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నిత్యం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. గుంటూరులోని సెంటర్ ప్లాజాలో 1 టౌన్ కి చెందిన జియో డిస్ట్రిబ్యూటర్ వెంకట్, జిల్లా మొబైల్ షాప్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొనకల్ల సత్యం నేతృత్వంలో గుంటూరు నగరంలోని షెల్ షాప్ ఓనర్లకు, సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియో డిస్ట్రిబ్యూటర్ అయిన వెంకట్ ఈ రకంగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని తెలిపారు. అందరూ ఈ కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్స్ వాడాలని చెప్పారు. దీనికి గుంటూరులోని జియో కంపెనీ వాళ్ళు మా సెల్ షాప్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, జియో స్టోర్స్లో పనిచేసే వాళ్ళకి కానీ, మరియు మా డిస్ట్రిబ్యూషన్ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేశారు. దీనికి 1 టౌన్ డిస్ట్రిబ్యూటర్ వెంకట్ గారు ప్లస్ కంపెనీ ఎంప్లాయీస్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గుంటూరులోని జియో కంపెనీ వాళ్ళు మా సెల్ షాప్కు గుంటూరు జిల్లాలో ఏపీ కాటన్ అసోసియేషన్ టీఎంసీ డివిజన్ సీఎం సహాయ నిధికి 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవపల్లి కృష్ణ, ట్రెజరర్ శంకర్, ఇతర సభ్యులు హోంమంత్రి సుచరితని కలిసి 5 లక్షల రూపాయల చెక్ను అందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహాయం అందించిన ఏపీ కాటన్ అసోసియేషన్ సభ్యులకు హోం మినిస్టర్ మేకతోటి సుచరిత కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవపల్లి కృష్ణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో రోజుకు కరోనా కేసులు కూడా అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నర్సారావుపేటలో మే 17 వరకు పూర్తిగా లాక్డౌన్, ప్రజలు అందరూ సహకరించాలని అన్నారు. పాలు, నిత్యావసర సరుకులు, కూరగాయలు అన్ని ఏ వాటుకు ఆ వాటులో డోర్ డెలివరీ సౌకర్యం కల్పించారు. ఎవరూ బయటకు రావద్దని, సామాజిక దూరం పాటించాలని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. నర్సారావుపేటలో
కేసెస్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో దిస్ ఈజ్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ గుంటూరు డిస్ట్రిక్ట్లో కానీ మేజర్ హాట్స్పాట్. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి లాస్ట్ 5 days, ఈరోజు కాకుండా పోయిన 5 రోజులు కూడా మనం కంప్లీట్ లాక్డౌన్ ప్రకటించడం. అండ్ ఈరోజు ఒకరోజు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ ఎగ్జామ్షన్లో కూడా చాలామంది ఎగ్జామ్షన్ యొక్క గైడ్లైన్స్ని వైలేట్ చేసినట్టు చాలామంది కంటైన్మెంట్ క్లస్టర్స్ నుంచి కూడా బయటికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో కొన్ని కేసెస్ ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మనం లింక్స్ ఎస్టాబ్లిష్ చేయవలసింది. కాబట్టి కమ్యూనిటీలో ఉందో లేదో అనే ఒక కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కాబట్టి ఈ లాక్డౌన్ని ఇంకొక 3 days పాటు కంప్లీట్ లాక్డౌన్ అంటే కర్ఫ్యూని ఒక 3 days పాటు పెంచడం జరిగింది. సో రానున్న 3 రోజులు కూడా కంప్లీట్ లాక్డౌన్ నర్సరావుపేటలో. అలాగే మనం నర్సరావుపేటలో ఇప్పుడు పెరుగుతున్న కేసెస్ నేపథ్యంలో మే 15 నాటికి 0 నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవ్వాలని చెప్పి ఈ రోజు నుంచి కూడా మిషన్ మే 15 అనే ఒక స్లోగన్తో ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ మిషన్ మే 15 ఈ యొక్క ఎండ్ గోల్ వచ్చేసి 15th కల్లా 0 నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ నర్సరావుపేట. ఇంకా ఏ కొత్త కేసెస్ రిపోర్ట్ అవ్వకూడదు. ఈలోపు మేము దానికి కావాల్సినటువంటి ప్లానింగ్, దానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ సప్లైస్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఈచ్ డిపార్ట్మెంట్కి మే 15 నాటికల్లా 0 కేసెస్ రావాలంటే ఏమేం చేయాలని దాని మీద కార్యాచరణ చేయడం జరుగుతుంది. సో పోలీస్ వాళ్ళు వచ్చేసి స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే పెరిమీటర్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే లాక్డౌన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఒక 3 days పాటు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తే బెటర్ అని చెప్పి ఉద్దేశంతో చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా మిషన్ మే 15కి సహకరించాలని చెప్పి కోరుతున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇంక్రీజ్ అండ్ దెన్ వాళ్ళ రిజల్ట్స్ని ఫాలో అప్ చేయడం. ఆల్ వల్నరబుల్ పీపుల్ ఆర్ ఆల్ సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ టెస్ట్ చేయడం. దాని తర్వాత వాళ్ళ రిజల్ట్స్ని ఫాలో అప్ చేసి మే 15 నాటికి 0 నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ ఆర్ నాట్ కోఆపరేటింగ్, ఇట్ వోంట్ బి ఎ సక్సెస్. సో దయచేసి కూడా దీన్ని ఒక పనిష్మెంట్లా కాకుండా లేకపోతే ఏదో ఇబ్బంది పెడుతున్నాం అని ఉన్న టైంలో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళడం, బయట కూర్చొని మాట్లాడుకోవడం, లేకపోతే ఇంట్లో కూర్చొని సమ్ గేమ్స్ కాలయాపండి, అష్టాచమ్మ కానీ ఇంకా ఇతర గేమ్స్ కూడా ఆడుతున్నారని చెప్పి తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఒక కేసు వల్ల కూడా అలాంటి కేసు కూడా ఒకటి రిపోర్ట్ అయింది. కాబట్టి ప్రజలందరూ మాలవిక డెవలపర్స్ ఎండీ ముత్యాలపాటి రంగనాయకుల ఆధ్వర్యంలో 2వ విడత నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లి పంచాయతీ పరిధిలోని దిగువమెట్ట, పెద్ద చెరువు, ప్రతాప్ రెడ్డి కాలనీ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలు నల్లమల అటవీ ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిన బడుగు బలహీన వర్గాల వారు ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటి నుండి ఆకలితో బతుకులు దుర్భరంగా మారాయి. ఈ విషయాన్ని కొందరి ద్వారా తెలుసుకున్న మాలవిక డెవలపర్స్ ఎండీ ముత్యాలపాటి రంగనాయకులు తన సొంత నిధులతో 300 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె, పసుపు, కారం, 4 రకాల కూరగాయలు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. ఇలాంటి పేదలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని ముత్యాలపాటి రంగనాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో అన్న వెంకట రాంబాబు, ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎస్ మస్తాన్వలి, డాక్టర్ ఎన్ రంగనాయకులు, నరాల లక్ష్మిరెడ్డి, బి పాపారాయుడు, కిరణ్, యూత్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద వలస కార్మికులను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై వలస కార్మికులు రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో అక్కడి పరిస్థితి ఉధృతంగా మారింది. అక్కడ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం కొన్ని సడలింపులుంటాయి. అవి వాటి గురించి తాడేపల్లిగూడెం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. ప్రజలకు నిత్యావసరాలు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు తదితర షాపులు
ఉదయం నుండి సాయంత్రం దాకా తెరిచే ఉంటాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిఐ ఆకుల రఘుపతి తెలిపారు. ఈరోజు 4/5/2020 ఈ రోజు నుంచి కూడా మనకి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి కొన్ని సడలింపులు కూడా వచ్చాయి. మనకి కిరాణా కానీ మెడికల్, కూరగాయలు, నిత్యావసర సరుకులు అమ్మే షాపులు మార్నింగ్ 7 నుంచి రాత్రి మళ్ళీ 7 వరకు కూడా అమ్ముకోవచ్చు. ఆ షాపులు తెరవబడి ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కంగారు లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించి సాయంత్రం 7 వరకు కూడా నిత్యావసర వస్తువులు అయితేనేమి, మెడికల్, కూరగాయలు అయితే అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ బ్రాందీ షాపులు, వైన్ షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. కాబట్టి అక్కడ ఓన్లీ షాప్ దగ్గర 5 మనుషులు మాత్రమే ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అది కొనుక్కోవాలి. 5 మెంబర్స్ చొప్పున ఆర్డర్స్లో రావాల్సి ఉంటుంది. అంతే తప్ప షాప్ దగ్గర గుమ్మిగూడి ఉండడం, ఒకరినొకరు తోసుకోవడం జరిగితే మళ్ళీ వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు దాటి బయటికి వచ్చే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. బయటికి ఏ పని మీద వచ్చినా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే మటుకి ఖచ్చితంగా చట్ట ప్రకారం కేసులు కట్టమన్నారు. మాస్క్ లేకపోతే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బయటికి వస్తే మన ఇల్లు దాటి రోడ్డు ఎక్కితే చాలు ఖచ్చితంగా మాస్క్ ఉండాలి. మాస్క్ లేకపోతే అనవసరంగా కేసులు ఇరుక్కుంటారు. నిత్యావసరం కానీ మిగిలిన వ్యాపార షాపులు వీటికి కూడా ప్రస్తుతానికి అనుమతి లేదు. ఏవి కూడా తెరవకూడదు. ఏదైతే రెగ్యులర్గా మనకు ఇప్పటివరకు లాక్డౌన్ సందర్భంగా తెరుస్తున్నాం షాపులు ఆ ఒకటే తెరవాలి. అవి తప్ప మిగతా షాపులు అవి తెరవకూడదు. ఎక్సెప్ట్ వైన్ షాపులకు ఒక్కదానికి పర్మిషన్ వచ్చింది. ఒక జిల్లా నుండి మరో జిల్లాకి వెళ్ళాలన్నా లేదా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా పాసులు తీసుకోవాలి. మనకు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు 8332959175. ఆ నెంబర్కి అప్లై చేసుకుంటే వ్యాలిడ్ రీజన్స్ ఉంటే అది మన ఎస్పీ గారు అయితే జిల్లా నుంచి జిల్లాకి, ఇంకా పై నుంచి డీజీపీ గారి నుంచి అనుమతి పొంది రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పాస్ తీసుకోకుండా ఎవరు వెళ్ళకూడదు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు టోటల్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి అనవసరంగా 7 దాటాక ఎవరు బయటకు వచ్చినా, మార్నింగ్ 7 వరకు నైట్ ఎవరు తిరిగినా, ఎమర్జెన్సీ తప్ప ఏ కారణం చేతనా బయటకు మామూలుగా తిరిగినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాలు ఖచ్చితంగా గ్రహించి పాటిస్తారని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ రాజానగరం మండలంలో ఉన్న 70 మంది దైవ సైనికుల సేవకులకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. కొర్నేలి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ కోడె మోహన్ బాబు ముఖ్య అతిథులుగా రాజమండ్రి అడ్మిన్ ఎస్పీ మురళీకృష్ణ, బిషప్ ప్రతాప్ సిస్తా, కొమ్మనాపల్లి సాధన మండలి అధ్యక్షురాలు పసలపూడి సుజనా కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజానగరంలో ఉన్న ఫాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు రక్షణానందం శ్యాంబాబు నిర్వహించగా ఈ కార్యక్రమాల అనంతరం రాజమండ్రి భాస్కర్ నగర్ నందు 55 మంది పేదలకు బియ్యం, 7 రకాల కూరగాయలు, పప్పు దినుసులు, నిత్యావసరాలు, కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్లు కొర్నేలి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వారికి అందజేశారు. రాజమండ్రి అడ్మినల్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన ఎంతో మంది పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో దాతలు ఉదార స్వభావం చూపించారని అన్నారు. మన ముఖ్యంగా మోజెస్ గారికి గట్టిగా చప్పట్లతో ఎంతో మందికి ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి. కానీ మరి భగవంతుడు చెప్పినట్టుగా ప్రార్థించే చదువుల కన్నా సహాయం చేతుల మీద అన్నారు. అలాంటి చేతులతో చక్కని కార్యక్రమాన్ని ఏర్పరిచిన మోజెస్ గారికి మరొకసారి చెప్పడంతో తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం మహమ్మారిని ఈ కోవిడ్-19 ఎదుర్కొంటున్నాం. చాలామందికి, చాలా దేశాల వాళ్ళకి అహంకారం పెరిగిపోయింది. ముఖ్యంగా మన దేశంలో అయితే, మన రాష్ట్రంలో అయితే, మన రాజమండ్రిలో అయితే కులాహంకారం మీకు అందరికీ తెలిసిందే విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఈ కోవిడ్ మహమ్మారి ఏదైతే మన కరోనాని ద్వేషిస్తున్నామో
అందరినీ. ఇక్కడ డబ్బు గలవాడికి కరోనా వచ్చిందా, పేదోడికి వచ్చిందా, లేకపోతే మంచి మతస్థుడికి వచ్చిందా, లేదా ఇంకో మతస్థుడికి వచ్చిందని కాదు, మానవాళికి వచ్చింది. మానవులందరూ సమానమని చెవిచూ చెప్పిన ఈ కరోనా నిజంగానే గ్రేట్. నేనైతే దాన్ని ప్రేమే బంధం మోక్షం, ప్రేమే బంధం మోక్షమే ద్వేషం అన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరింట్లో కూర్చున్నా ఘనమేమైపోతారో బాబు, నా పాలేరు ఏముంటాడో లేకపోతే ఇంకోడేమో ఉంటాడు కాదు, తను ప్రాణాన్ని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు తెలిసి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పీసీ పాయింట్ సడలింపులతో కూడిన పొడిగింపు మే 17 వరకు, దానిలో భాగంగా ఆరెంజ్, రెడ్ జోన్, గ్రీన్ జోన్లుగా కేంద్రమే ప్రకటించింది. మన జిల్లా ఆరెంజ్ జోన్లో ఉంది. 21 రోజుల వరకు మన జిల్లాకి ఎటువంటి కేసులు నమోదు కాకపోతే జిల్లాను కూడా గ్రీన్ జోన్గా ప్రకటిస్తారు. జిల్లాలో 12 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కేసులు ఉన్న ప్రదేశాలకు ప్రత్యేకమైన షరతులు ఉంటాయి. 21 మేలోగా కొత్త కేసులు నమోదు కాకపోతే జిల్లా గ్రీన్ జోన్ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలలో 33% సిబ్బందితో అనుమతి ఉంటుందన్నారు. విద్యారంగానికి, మతపరమైన, కుడికాలు సినిమా, మాల్స్ కు అనుమతి లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 12,372 శాంపిల్స్ కలెక్ట్ చేశాం. అందులో 45 పాజిటివ్, 28 యాక్టివ్, 17 డిశ్చార్జ్. ప్రతిరోజు 600 నుండి 1000 శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నామని అన్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ గోదావరి ఆరెంజ్ ఉంది, మళ్ళీ కేసులు ఇక్కడ వస్తే ఇట్ విల్ అగైన్ టర్న్ టు రెడ్. చాలా ప్రాబ్లమ్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ఆల్ ఆఫ్ us. సో సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్, పర్సనల్ హైజీన్ మెయింటైనింగ్ కంటిన్యూస్ గా చేయాలి. అందరూ షాప్స్ కి టుమారో వీఆర్ ఓపెనింగ్ వన్స్. యూ షుడ్ నాట్ గో అండ్ అటాక్ as if nothing has happened so far. ఇది ఓన్లీ రిస్ట్రిక్షన్స్ హ్యావ్ బీన్ లిఫ్టెడ్, బట్ కరోనా వైరస్ ఇస్ స్టిల్ అరౌండ్. దానికోసం మన తరఫున వాటర్ ప్రికాషన్స్ రిగార్డింగ్ బెటర్ స్టేట్ వాళ్ళకి పాసెస్ గురించి, బికాస్ అదర్ స్టేట్స్ విల్ నాట్ బి అలౌడ్, సో ద ప్రాసెస్ విల్ బి సేమ్. పాస్ చేసుకున్న తర్వాత బెటర్ స్టేట్స్ కి వెళ్ళండి. అదర్వైజ్ మైగ్రెంట్ లేబర్ గురించి, టూరిజం గురించి, స్టూడెంట్స్ గురించి ఆర్గనైజేషన్స్ వెళ్ళడం జరిగింది. సో దట్ ఇస్ హౌ ఇట్ విల్ గో ఆన్. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ మనకు వస్తే అకార్డింగ్ టు చేంజ్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్ ఏదైతే ఉందో 17 వరకు చేయడం జరిగింది. కాకపోతే ఈ ఎక్స్టెన్షన్ తో పాటు చాలా రిలాక్సేషన్స్ కూడా రావడం జరిగింది. పబ్లిక్ అందరికీ కూడా ఒక క్లారిటీ రావడానికి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగిందండి. మొదటగా అసలు జిల్లాకు సంబంధించి కేటగిరీ ఆఫ్ జోన్స్ చూస్తే మనకు దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ఆ కేటగిరీ డిసైడ్ చేసే వాటిలో చాలా ఫ్యాక్టర్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఎంత ఉంది, ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్ని టెస్టింగ్స్ చేశారు, డబ్లింగ్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ జిల్లాలో అయితే సింగిల్ కేసు కూడా లేదో వాటిని డిస్ట్రిక్ట్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైతే కేసెస్ ఎక్కువగా ఉంటాయో, డబ్లింగ్ రేట్ ఎక్కువగా ఉందో వాటిని కూడా రెడ్ జోన్స్ గా, రెడ్ డిస్ట్రిక్ట్స్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి మన జిల్లా ఆరెంజ్ జోన్ లో రావడం జరిగింది, చేయడం జరిగింది. సో 1 మే నుంచి డిస్ట్రిక్ట్ గా అవడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఏ జిల్లాలో అయితే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయో వాటిలో కొంత వెసులుబాటు కల్పి. కరోనా విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను, వలస కూలీలను, భవన నిర్మాణ కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సిపిఐ కార్యాలయం నందు సిపిఐ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో శీలం వెంకటేష్, తాడల సతీష్, సానబోయిన మనోహర్, మట్టపర్తి నారాయణ, వనచర్ల విజయ్, పలివెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు మౌన దీక్ష చేపట్టడం జరిగింది. కరోనా విపత్తు నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయిన రైతులు,
నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికులు అయినటువంటి నిరుపేదలను వెంటనే ఆదుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్లో నిల్వగా ఉన్న ధాన్యాలను ప్రతి నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం చొప్పున పంచి కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు చొప్పున నిరుపేదలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని కోరుతూ, ముఖ్యంగా వలస కార్మికులను వెంటనే వాళ్ళ స్వస్థలాలకు పంపించేసి ఈ క్రమంలో వలస కార్మికులకు ఎటువంటి ఆహారం కొరత లేకుండా చూసి ఆకలి చావులకు తావు లేకుండా చూడాలని కోరుతున్నాం. ముఖ్యంగా నగర పంచాయతీ పరిధికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపచేయాలని, నగర పంచాయతీ పరిధిలో ఉన్న పేదలను ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. ఈ పోరాటం ఎప్పటి నుంచో చేస్తా ఉన్నాం. ఎందుకంటే నగర పంచాయతీ పరిధిలో ఉన్న నిరుపేదలు వాళ్ళకి పనులు లేక ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి వెంటనే ఈ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, పాత్రికేయ మిత్రులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల వద్ద మందుబావుల సందడి చేస్తున్నారు. ఇప్పటి నుండే సామాజిక దూరం పాటించే విధంగా చేస్తున్న నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా, మాస్కులకు లేకుండా ఇష్టారాజ్యంగా మందుబాబులు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు షాపులు తెరిచేందుకు షాప్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మందుబాబులు ఉదయం 8 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నారు. పలు వైన్ షాపులకు చేరుకుని భౌతిక దూరం పాటించిన మందుబాబులకు బుద్ధి చెబుతున్న పట్టణ ఎస్ఐ సురేష్ బాబు, పట్టణ ఎస్ఐ శివప్రసాద్. నలభై 5 రోజుల నుంచి మందు లేకుండా విలవిల్లాడుతున్నాం. అయితే నీ వేళ ఏదో ఇచ్చారు, ఇచ్చిన ఇప్పటికి 11:30 అయిపోతుంది. ఇప్పుడు కూడా మందు రావట్లేదు సార్. ఏం చేయాలి ఏం అర్థం అవట్లేదు. లైన్ చూడటం బేభత్సంగా ఉన్నదండి. అయితే ఇప్పుడు కూడా మందు ఓపెన్ చేయలేదు, ఇవ్వలేదు మాకు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మద్య షాపుల వద్ద మందుబాబులు బారులు తీరారు. లాక్డౌన్ కారణంగా 6 వారాలు మూతబడిన మందు షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు బారులు తీరారు. అంబాజీపేటలో 4 షాపులు, ముక్కామల 1 షాపులో మందుబాబులు మద్యం కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. స్థానిక బస్టాండ్లో మందుబాబులను పోలీసులు క్యూ లైన్లు ఏర్పాటు చేసి షాపుల వద్ద బందోబస్తు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు బ్రాందీ షాపుల ముందు మందు కోసం పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కోసం క్యూ లైన్లలో నించున్న మద్యం ప్రియులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు తూట్లు పొడుస్తూ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాలు చెప్పిన విధంగా లిక్కర్ షాపులను తెరవడం వలన కరోనా కేసులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. నంద్యాలలో ట్రాఫిక్ సిఐ జయరాం వినూత్న ప్రయత్నంగా లాక్డౌన్ పట్టించుకోకుండా యథావిధిగా తమ పనులు చేసుకుంటూ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్న ప్రజలకు బుద్ధి చెప్పడానికి కొత్త వినూత్న ప్రయత్నం వెలుగులోకి తెచ్చారు. నంద్యాల ట్రాఫిక్ సిఐ జయరాం
పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ పెరగడం పాటు ఈ పబ్లిక్ కూడా ఏమాత్రం భయం లేకుండా కరోనా వ్యాప్తికి మేము ఏమైనా దోహదం అవుతామో లేదన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళు వచ్చేసి ఇష్టానుసారము 2 వీలర్స్ పైన నడుచుకొని తిరుగుతున్నారు. ఏమన్నా అంటే కానీ మెడికల్ పర్పస్ అని ఏదో పాత ప్రిస్క్రిప్షన్ పోయిన సంవత్సరం పెట్టుకొని తర్వాత కూరగాయలని కొత్తిమీర కానీ ఇలా వచ్చేసి సిల్లీ కారణాలతో బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళని కట్టెలు చేసేదానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసేదానికి మేము ఎన్నో రకాలుగా వాళ్ళని చెప్పినాము, భయపెట్టినాము, తర్వాత రిక్వెస్ట్ చేసుకున్నాము, దండాలు పెట్టినాము, నమస్కారాలు చేసినాము. ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు మారడం లేదు. వాళ్ళకి ఇంకా అవేర్నెస్ కలిగించాలనే భావనతో ఆ అవేర్నెస్ కోసమే ఇక్కడ ఒకటి సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది శ్రీనివాస్ సెంటర్లో. ఈ సెల్ఫీ సెంటర్లో ఎవరైనా వచ్చి అనవసరంగా బేకారుగా తిరుగుతూ వస్తే కన్నా వాళ్ళ సెల్ఫీ వచ్చేసి ఫోటో ఒకటి తీసుకొని నేను పెద్ద మూర్ఖుణ్ణి అనే క్యాప్షన్స్తో వాళ్ళ ఫోటో తీసి అది వచ్చేసి ఒక 10 రోజుల తర్వాత వచ్చేసి పెద్దగా డిస్ప్లే చేస్తాం శ్రీనివాస్ సెంటర్. అప్పటికైనా ఏమన్నా వాళ్ళలో మార్పు ఏమన్నా వస్తుందేమో చూద్దామని, వాళ్ళకి మార్పు రావాలని మేము ఆశిస్తున్నాం. కరోనా కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో భారతదేశం అంతటా లాక్డౌన్ విధించిన తరుణంలో పనులు తీవ్ర ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి నంద్యాల నడిగడ్డ నబీనగర్ వీధుల నందు రఫీ మరియు సమీర్ ఆధ్వర్యంలో సుమారుగా 30 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. 35వ రోజు కూడా టీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పుట్టూరు నందు జెడ్ఎన్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న పూరిగుడిసెల్లో నివసించే 400 మంది నిరుపేద పిచ్చుకుంట్ల వారికి దాతల భోజన ప్యాకెట్లు, అరటి పండ్లు అందజేశారు. జాగ్రత్తగా ఉండకూడదు, కంపల్సరీ జాగ్రత్తగా ఉండండి. మనం కరోనాను పారదోలడానికి అవకాశం ఉంటుంది. కొన్నాళ్ళ కల్లా లాక్డౌన్ తీసేస్తే మన పనులు మనం చేసుకోవచ్చు. ఏమ్మా, ఓకేనా? కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయవాడ 2వ పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఉమర్ నేతృత్వంలో సుబ్రహ్మణ్యం, విశ్వనాథ్, శేఖర్ బాబు, ఎస్ఐలు యావత్ 2వ పట్టణ పోలీస్ సిబ్బంది అందరూ కలిసి విజయవాడ జక్కంపూడి వీధులలో కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి తెలియజేశారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనలు, సలహాలు తప్పక పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.